హాయ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది సబ్జెక్ట్, అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. మిగతా సబ్జెక్ట్స్లో కంటే కూడా ఈ సబ్జెక్ట్ బాగా చేయగలిగిన వాళ్ళకి ర్యాంక్ బెటర్గా వస్తుంది, సెలెక్షన్ అవుతుంది. ఓకే, సో సబ్జెక్ట్ మీకు ఏం తెలియకపోయినా, మీకు ఈ టాపిక్స్లో ఫార్ములాస్ అవేమి మీరు నేర్చుకోకపోయినా, జస్ట్ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చూసి ఆన్సర్ ఎలా పెట్టాలి అనేవి కొన్ని మోడల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి క్వశ్చన్ ఇలా చేయగలుగుతారని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఎగ్జామ్లో ఎన్నో కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయొచ్చు. అది మీ స్కోర్కి యాడ్ అవుతుంది. ఎలాగో నేను ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ క్వశ్చన్ చూద్దాం. సో చాలా లెందీగా ఉంది క్వశ్చన్. దెర్ ఆర్ 60 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ వేర్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్సీడ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బై 12 if 40 more students are added in the class. Out of which 45% are boys, then what would be the new ratio to boys to girls? నేను ఈ ప్రాబ్లం మొత్తం చదివి ఓన్లీ 2 పాయింట్స్ మాత్రం అండర్లైన్ చేశాను. ఏంటిది? క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉన్నారు ఇనిషియల్గా. తర్వాత ఎంతమంది యాడ్ అయ్యారు? 40 మెంబర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా వదిలేసేయండి. 60 + 40 టోటల్ దేర్ ఆర్ 100 మెంబర్స్. నౌ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ చూడండి. 17:23. సో 17 and 23 రెండు యాడ్ చేస్తే 40 వచ్చింది. మనకి 40 అనేది 100లో పోయిద్దా? పర్ఫెక్ట్గా కట్ అవ్వాలి. 40, 80, 120 100లో పోవట్లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 21 + 20 ఈ రెండు యాడ్ చేస్తే మనకి 41. పోనీ ఇది 100లో పోయిద్దా? పోవట్లా, ఇది ఆన్సర్ కాదు. 22 + 23 దిస్ ఇస్ 45, ఇది కూడా కట్ అవ్వట్లేదు. 27 + 23 50, ఇది కరెక్ట్గా 100లో కట్ అయింది, కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, సో ఇట్లాగా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇంకొక మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 75% ఆఫ్ బ్రాకెట్లో 100 + 45 * 70 / 63 ఆఫ్ 5 + 5 * 2% 28. సో సింప్లిఫికేషన్ చాలా లెందీగా ఇచ్చారు క్వశ్చన్. సో బ్రాకెట్ అనేది మనం ఎక్కడుందో చూద్దాం. సో ఒక స్మాల్ బ్రాకెట్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అండ్ 100+తో కలుపుకొని ఇదంతా ఫ్లవర్ బ్రాకెట్ అనమాట. సో ఈ బ్రాకెట్ మొత్తాన్ని మనం సమ్ ఎక్స్ అనుకుందాం. సో బయట ఏముంది? 75% ఉంది. 75% అంటే 3/4 ఆఫ్ అంటే ఇంటూ ఈ బ్రాకెట్లో మొత్తాన్ని మనం సాల్వ్ చేయొద్దు. లెట్ us సే ఇట్ ఈజ్ సమ్ ఎక్స్ మల్టిప్లైడ్ బై బయట ఏముంది? 28 ఉంది. ఓకే, సో మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 28. మీరు ఇక్కడ 28ని చూడాలి. 28లో చూస్తే మనకి 7 ఉంటుంది. 28 అంటే 7 × 4. సో 28 ఈజ్ నథింగ్ బట్ 7 × 4. మీరు 7 చూసుకుంటే ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది. ఆ 4లో కట్ అవ్వదు 7. ఓకే, సో మీరు మల్టిప్లికేషన్ మొత్తం చేస్తే ఆ 7 ఎక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, కాబట్టి సో ఫైనల్గా మీకు వచ్చే ఆన్సర్లో కూడా 7 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చే ఆన్సర్ 7తో డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఈజ్ డివిజిబుల్ ఇన్ 7. నౌ వీ విల్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. 25.2 7లో డివైడ్ అవుతుందా లేదా? డెసిమల్ లేకుండా చూడండి. 252 అనుకోండి. సో 7తో డివైడ్ చేస్తే 7 3s 21 and 42 6 times. సో 3.6 టు బి ప్రిసైజ్. 7 అనేది ఇక్కడ డివైడ్ అయింది. సో మిగతా ఆప్షన్స్ కూడా మనం 7తో డివైడ్ అవుతుందో లేదా చెక్ చేద్దాం. ఇన్ కేస్ అవేమి 7తో డివైడ్ అవ్వకపోతే మనకి ఇదే ఆన్సర్ అవుతుంది, రైట్? సో ఇక్కడ 7తో డివైడ్ చేశారనుకోండి. 7 goes 1 time. 52లో 7 అనేది ఇట్స్ నాట్ డివైడెడ్. నెక్స్ట్ 18.4/7. 7 goes 2 times. 14, 44 వస్తుంది. 44లో కూడా మీకు 7 డివైడ్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ డి 23.6/7. 3 times 21 and 26 నాట్ డివైడెడ్. సో జస్ట్ మనం ఇక్కడ 28లో 7 పోతుంది అనేది ఒక పాయింట్ బేస్ చేసుకుని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుని ఒకే ఒక ఆన్సర్కి అరైవ్ అయ్యాం. ఓకే, వి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒక పై చార్ట్ ఇచ్చారు. సో యాన్యువల్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇన్ టన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ గివెన్ ఇన్ పై చార్ట్. టోటల్ ప్రొడక్షన్ ఈజ్ 9,000. టోటల్ 9,000 టన్స్ అంటున్నారు. సో పై చార్ట్ చూసాము. యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్, ఆ 9,000 టన్స్లో వీట్ ఎంత అని అడుగుతున్నారు. సో వీట్ చూస్తే ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో చూడండి, 110 degrees. సో పై చార్ట్లో మనం యాంగిల్ని ఎప్పుడైనా సరే 360తో కంపేర్ చేసుకోవాలి. సో ఎఫెక్టివ్ ఆన్సర్ ఎంత అవుతుంది? 110 degrees డివైడెడ్ బై 360 degrees ఇంటూ 9,000. ఇది యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన విధానం. అయితే మనం ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నాట్ నీడెడ్. ఈ 110 degreesలో చూస్తే ఇందా క్వశ్చన్లో మనం 28లో 7 ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ 110లో తీసుకుంటే మనకి 11 ఉంది. సో మీకు వచ్చే ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవ్వాలి. మీకు 11 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే సరిపోతుంది. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయొచ్చు. 11 డివిజిబిలిటీ రూల్ అప్లై చేద్దాం ఇప్పుడు. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేస్తే వాటి డిఫరెన్స్ 11 కానీ 0 కానీ రావాలి. సో ఆల్టర్నేట్ డిజిట్స్ ఇక్కడ 2 + 5. సో ఈ సెట్కి వచ్చి 7. ఇక్కడ ఆల్టర్నేట్ తీసుకుంటే 7 + 0 ఇంకో 7. సో 7కి 7కి డిఫరెన్స్ తీసుకుంటే 0. సో ఆప్షన్ ఏ అనేది 11లో డివైడ్ అవుతుంది. ఇది మనకి పనికి వస్తుంది.
మిగతావి 11లో పోతున్నాయో లేదో చూద్దాం. ఆప్షన్ బి తీసుకుంటే ఆల్టర్నేట్ డిజిట్స్ ఇక్కడ యాడ్ చేస్తే 3, ఇక్కడేమో 0, 3 - 0, 3 వచ్చింది మనకి. 0 కానీ 11 కానీ రావాలి. సో ఈ ఆప్షన్ పనికి రాలేదు. డి తీసుకుంటే 3 and 5, 5 - 3 వచ్చి 2, ఇది కూడా మనకి పనికిరాదు. సో 3 + 4 7, 7 - 5, ఇది కూడా మనకి పనికిరాదు. సో 11లో డివైడ్ అవుతున్న ఆప్షన్ ఒకటే, ఆప్షన్ ఏ, రైట్. లెట్ us see another question. Circumference of a circle is 132 cm, radius of given circle is equal to radius of cone, having height 12 cm, find the volume of the cone. ఇది మనకి మెన్సురేషన్ టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్. సో ఫైనల్గా మనల్ని అడుగుతున్నారంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అడుగుతున్నారు. ఏమి ఇచ్చారు, సర్కిల్ ఇచ్చారా, ఎంత రేడియస్ ఇచ్చారా, పెరిమీటర్ ఇచ్చారా, ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్గా మనల్ని అడిగింది ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ద కోన్. సో మీకు మెన్సురేషన్లో కోన్ తీసుకున్నా, స్పియర్ తీసుకున్నా, హెమిస్పియర్, సర్కిల్, సెమీ సర్కిల్, ఇలా ఏం తీసుకున్నా కూడా మీకు ఆ ఫార్ములాలో పై ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నిట్లోనూ పై ఉంటుంది. ఓకే, సో కోన్ తీసుకుంటే దాని వాల్యూమ్ వచ్చి 1/3 πr²h. సో మీకు ఈ ఫార్ములా అంతా తెలియపోయినా పర్లేదు, ఫార్ములాలో పై ఉంటుంది అని తెలిస్తే చాలు. ఓకే, సో పై అంటే ఏంటి మళ్ళీ 22/7. సో సేమ్ అదే లాజిక్ ఇందాక ప్రాబ్లంలో మనం యూజ్ చేసాం. 22లో తీసుకుంటే మీకు మళ్ళీ 11 ఉంటుంది. ఓకే, 22 is 11 × 2. సో డెఫినెట్గా మీరు వాల్యూమ్ కనుక్కున్నప్పుడు మీరు ఆ 11 అనేది మల్టిప్లికేషన్ వచ్చింది, ఫైనల్ ఆన్సర్లో 11 అనేది డివైడ్ అవ్వాలి, రైట్. సేమ్ అదే లాజిక్ యూజ్ చేద్దాం. సో 11 డివిజిబిలిటీ రూల్ మళ్ళీ అప్లై చేద్దాం. 6 + 8 14, 4 + 2 6, డిఫరెన్స్ తీసుకుంటే 8. ఈ ఆప్షన్ మనకి వర్కౌట్ అవ్వదు, మనకి డిఫరెన్స్ 0 కానీ 11 కానీ రావాలి. నెక్స్ట్ 4 + 9 13, 8 + 2 10. సో ఇది కూడా 0 కానీ 11 కానీ రాలేదు. 5 + 4 9, 5 + 4 9, సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఈ ఆప్షన్ మనకి పనికి వస్తుంది. సో డీ చెక్ చేస్తే ఇది 8, ఇది 3, డిఫరెన్స్ అనేది 0 రాలేదు, ఇది కూడా పనికి. సో బై ఎలిమినేటింగ్ 3 ఆప్షన్స్ మనకి మిగిలింది ఒకటే ఒక ఆప్షన్, ఆప్షన్ సి. లెట్ us see the last question. Volume of the largest possible cylinder which can be carved out from a cube of side 40 cm. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ పాసిబుల్ సిలిండర్. సిలిండర్ ఫార్ములా కనుక మీకు తెలిస్తే అందులో ఏముంటుంది, అది మీరు రియలైజ్ అయితే ఏముంటుంది, సిలిండర్ ఫార్ములాలో పై ఉంటుంది. పై అంటే 22/7. అందులో ఏ నెంబర్ పోతుంది, ఫైనల్ ఆన్సర్లో ఏం డివైడ్ అవ్వాలి అనేది మనం ఇంతకుముందు క్వశ్చన్స్లో డిస్కస్ చేసాం. అదే లాజిక్ యూజ్ చేసి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో మీరు కమెంట్ చేయండి. సో ఐ హోప్ ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను. ఎగ్జామ్లో ఎట్లాంటి ట్రిక్స్ అప్లై చేసి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు మీరు నేర్చుకున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ కమెంట్లో చేయండి. ఫర్దర్ వీడియోస్లో మనం ఇంకా యూస్ఫుల్ ట్రిక్స్ అనేవి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.